ఎప్పుడైతే జగనన్న కాలనీలకు భూములు పలానా ప్రాంతంలో కొంటారని ఫిక్స్ అయ్యారో ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో ఏం చేశారంటే ఆ భూములు వీళ్ళు కొనేశారు. వాస్తవానికి దాని రేట్ ఎంత 10 లక్షలు 15 లక్షలు అలా ఉంటది. కొనేసిన తర్వాత ఏం చేశారు, జగనన్న కాలనీలకి వీళ్ళు అమ్మారు. వీళ్ళకి భూమి అయిపోయింది కదా, వీళ్ళు కొనేసుకున్న తర్వాత ఆ భూమిని ఎవరవుద్ది, ప్రభుత్వానికి వీళ్ళు ఇవ్వాలి. 15 లక్షలకి వీళ్ళు కొనుక్కుని 30 లక్షలకు ప్రభుత్వానికి అమ్ముకునేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో అయితే 400% 500% కూడా అమ్ముకున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, మల్లేశ్వరంలో మార్కెట్ రేటు కంటే 355% అధికంగాను, ముంగముక్కలపాలెంలో 170% అధికంగాను, యోజర్లలో 264% అధికంగాను డబ్బులు చెల్లించారు. అంటే 10 లక్షల రూపాయల భూమికి 355% అంటే దాదాపుగా 10 లక్షల భూమిని 45 లక్షలకు అమ్మినట్టు లెక్క. మరి ఆ లెక్కని ఎంత లబ్ధి పొందాడు? 10 లక్షలకి 45 లక్షలకి ఏమైనా సంబంధం ఉందా? అలాంటి దోపిడీలు అనేవి వైసీపీ హయాంలో జరిగాయి. దీనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కింది రెవెన్యూ స్థాయి అధికారులు ఉన్నారు, వైకాపా గ్రామ నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర నాయకుడి వరకు అందరూ ఉన్నారు. అంటే జగనన్న కాలనీలు అనేది కేవలం స్కామ్ కోసమే తప్ప పేద ప్రజల కోసం పెట్టింది కానే కాదు.